వడలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటంటే వీడియోలో చూద్దాం రండి. ప్రాసెస్ అంతా చిన్న చిన్న టిప్స్ తోటి నేను చూపిస్తాను, రండి చూద్దాం. సౌజన్య సలైన వాళ్ళ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వడ అనేది నేను చూపిస్తున్నాను. ఈ వడని ఎలా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వడకి మనం ఉద్దిపప్పు అంటాం కదా, మినపప్పు ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి రాత్రి నానబెట్టానండి. నేను యాక్చువల్లీ రాత్రి నానబెట్టేసి మార్నింగ్ ఏం చేశానంటే దీన్ని శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి ప్లస్ ఒక చిన్న ఇంచి అల్లం ముక్క వేసుకున్నానండి. ఇంచి అల్లం ముక్క ప్లస్ సాల్ట్ వేసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకొని చూద్దాం రండి. వడపిండి అంటే ఇదే బౌల్లో తీసుకున్నామండి. కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి, లైట్గా వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అండి. ఇప్పుడు మొత్తము మంచిగా ప్రాపర్గా కలపాలన్నమాట. ఇది ఇలా కలుపుకోవాలి. ఇలా కొడుతూ కలిపితే ఏమవుతుందంటే వడలు బాగా వస్తాయి అన్నమాట. ఒక జస్ట్ 2-3 మినిట్స్ అయినా దీన్ని బాగా ఇలాగా కలపాలి. బాగా కలిపితే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మంచిగా పిండిలో నుంచి బబుల్స్ ఫామ్ అయ్యి మంచిగా మనకి పొంగుతాయి అన్నమాట వడలు. ఇది హోటల్ వాళ్ళ టిప్ అండి. ఈ టిప్ను కంపల్సరీ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది వడకు మాత్రం. ఇలా కలుపుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు నేను వడ వేసుకోవడం చూపిస్తాను. విధంగా ఒక కవర్ తీసుకోవాలండి. కవర్ తీసుకొని కవర్ మీద వేసుకోవచ్చు. ఏదైనా ఒక పాల కవర్ అయినా ఏదైనా తీసుకొని వేసుకోవచ్చు. దీనిపైన వాటర్ మనం మంచిగా వాటర్ వేసేసుకొని ఏం చేద్దామంటే మన పిండి తీసుకొని ఇందులో వేసుకున్నాం. ఇది ఈజీ టిప్ అండి. ఎవరైనా కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఇలా వేసుకొని చేతిలో చేస్తారు చాలామంది, కాకపోతే అది మంచిగా వస్తాయో రావో తెలియదు నాకు. అలా చేయకండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి చాలా బాగా వస్తాయి అన్నమాట వడలు. నా నూనె ఆల్రెడీ కాలిపోయింది, బాగా వేడైంది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది వడ తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా వదిలేస్తాను. ఇట్లా అన్నీ వడలన్నింటినీ కొంచెం వాటర్ తీసుకుంటూ వదిలేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేతికి కొంచెం వాటర్ ఇట్లా మళ్ళీ దీన్ని ఇలాగా ఇది చేసుకోవాలన్నమాట. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకొని ఇంకా పాలకూరతో ఇంకా చాలా బాగా వస్తుంది. పాలకూరతో ట్రై చేయండి ఒకసారి. ఏంటంటే అది సాఫ్ట్ ఉంటుంది కదా పాలకూర, కాబట్టి చాలా బాగుంది. రోజు నాకు అక్కడ అవైలబుల్ లేదు పాలకూర. మార్నింగ్ పాలకూర పడేసాను, అందుకోసం అనేసి మర్చిపోయేటప్పుడు పడేసానండి పాలకూర. లేకపోతే పాలకూరలు ఉంటాయి. అట్లా అన్నీ వదిలేసేసుకోవాలి కదా. 4-5 పడతాయి ఒక వాయిని. 4-5 వేసుకుంటాం. మీడియం ఫ్లేమ్ మీద వేసుకుంటే లోపల కూడా మంచిగా
ట్రై చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.